Welcome to my channel, please subscribe. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 చాలా మంది కల. మరి ఆ కలను ఎలా నిజం చేసుకోవాలి? దాని గురించే ఈరోజు మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. మీరు మొదటిసారి పరీక్ష రాస్తున్నా లేదా మళ్ళీ ప్రయత్నిస్తున్నా పర్లేదు. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు ఒక స్పష్టమైన పక్కా ప్రణాళికను అందిస్తుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ గ్రూప్ 1 బ్లూ ప్రింట్ అసలు ఏంటి, ఆ తర్వాత ఈ పరీక్షను ఎలా అర్థం చేసుకోవాలి, దానికోసం ఒక 90 డేస్ పక్కా ప్లాన్, ఇక చివరగా మనకు కావలసిన ముఖ్యమైన పుస్తకాలు, టూల్స్ ఏంటో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనగానే చాలా పెద్ద లక్ష్యంలా అనిపించొచ్చు, కానీ కరెక్ట్ ప్లాన్తో ఇది ఖచ్చితంగా సాధించగల లక్ష్యం. ఇది కేవలం ఒక పరీక్ష కాదు, మీ కెరియర్ను మార్చే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అని గుర్తుంచుకోండి. మరి ఇంత పెద్ద సవాల్ను ఎలా ఎదుర్కోవాలి? చాలా సింపుల్. దాన్ని చిన్న చిన్న మన కంట్రోల్లో ఉండే భాగాలుగా విడగొట్టుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్. మొత్తం సిలబస్ను ఒకేసారి చూసి భయపడకుండా దాన్ని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా సబ్జెక్టులుగా విడదీసి ఒక్కోదానికి టైం పెట్టుకుంటే మన ప్రయాణం చాలా తేలికవుతుంది. సరే, ప్లాన్ వేసుకోవాలి అన్నాం కదా. ఆ ప్లాన్లో మొదటి అడుగు పరీక్ష స్వరూపాన్నే అర్థం చేసుకోవటం. ఇది మన ప్రిపరేషన్ అనే భవనానికి ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే కదా బిల్డింగ్ అంత గట్టిగా నిలబడేది. ఇక్కడ చూడండి, మనకు 2 ముఖ్యమైన స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమ్సు, 6 మెయిన్స్. ప్రిలిమ్స్లో 2 పేపర్లుంటాయి, మొత్తం 240 మార్కులకు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇది జస్ట్ ఒక ఫిల్టర్ లాంటిదనమాట. ఇందులో క్వాలిఫై అయితే అసలు కదా మెయిన్స్లో మొదలవుతుంది. అక్కడ 5 పేపర్లుంటాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ అనేది స్పీడ్ అండ్ యాక్యురసీ గేమ్ అయితే, మెయిన్స్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ను లోతుగా టెస్ట్ చేస్తుంది. సో సిలబస్ చూస్తే మనకేమర్థమవుతోంది? హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా చాలా సబ్జెక్టులు కవర్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాపిక్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ ఇవి చాలా కీలకం. ఏ ఒక్క సబ్జెక్ట్ను కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఎగ్జామ్ స్ట్రక్చర్, సిలబస్ ఏరియాలు అర్థమయ్యాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మొత్తం సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం ఎలా పూర్తి చేయాలి? దీనికోసం ఒక పవర్ఫుల్ 90 రోజుల యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఈ 90 రోజుల ప్లాన్ను మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 30 రోజులు ఫౌండేషన్ వేయడం, అంటే బేసిక్స్ మీద గట్టిగా ఫోకస్ చేయడం. ఆ తర్వాత 30 రోజులు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్లడం, అంటే సబ్జెక్ట్ను లోతుగా అర్థం చేసుకోవడం. ఇక చివరి 30 రోజులు పూర్తిగా రివిజన్ ఆరు టెస్టింగ్కే కేటాయించాలి. సింపుల్: ఫౌండేషన్, అడ్వాన్స్, రివిజన్. సో ఫేజ్ 1 అంటే మొదటి 30 రోజులు. ఈ టైంలో మన ఫోకస్ మొత్తం బేసిక్స్ మీదనే ఉండాలి. దీనికి బెస్ట్ సోర్స్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకున్న ఎన్సీఈఆర్టీ పుస్తకాలు. రోజుకు కనీసం 2 సబ్జెక్టులు కవర్ చేయాలి. ఒక 4 గంటలు జనరల్ స్టడీస్కి, 2 గంటలు ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్కి కేటాయిస్తే మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాక నెక్స్ట్ 60 రోజులు చాలా కీలకం. ఈ టైంలో మనం స్టాండర్డ్ రిఫరెన్స్ పుస్తకాల వైపు వెళ్ళాలి. ఉదాహరణకు పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి స్పెక్ట్రమ్ లాంటివి. ఇక చివరి 30 రోజులు అంటే 61వ రోజు నుంచి 90వ రోజు వరకు రోజూ ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాయాల్సిందే. రాసి వదిలేయడం కాదు, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. మనం రాసుకున్న షార్ట్ నోట్స్ను పదే పదే రివైజ్ చేయాలి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కోసం యోజనా మ్యాగజైన్, ఏపీ న్యూస్ పేపర్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ప్లాన్ ఉంది, కానీ ఆ ప్లాన్ని అమలు చేయడానికి మనకు కొన్ని టూల్స్ కావాలి కదా. ఏ యుద్ధానికైనా ఆయుధాలు ముఖ్యం. అలాగే ఈ ఎగ్జామ్కి మన ఆయుధాలు సరైన పుస్తకాలు, సరైన అలవాట్లు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పుస్తకాల విషయానికొస్తే ఎన్సీఈఆర్టీస్ తప్పనిసరి. దాంతోపాటు మెగ్రాహిల్ హిస్టరీ, ఏపీ స్పెసిఫిక్ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఆన్లైన్లో కూడా చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ADA24 తెలుగు, అచీవర్స్ అకాడమీ లాంటివి. ప్రాక్టీస్ కోసం టెస్ట్మేట్, అన్అకాడమీ లాంటి యాప్స్ వాడుకోవచ్చు. ఇక తెలుగు మీడియం వాళ్ల కోసమైతే సుమన్ టీవీ, ADA24 ప్లేలిస్టులు చాలా ఉపయోగపడతాయి. సో రిసోర్సెస్కి కొరత లేదు. 8. ఈ నెంబర్ ఏంటనుకుంటున్నారు? ఇది మనం రోజుకి కనీసం చదవాల్సిన గంటలు. అవును, రోజుకొక 8 గంటలు కన్సిస్టెంట్గా డిసిప్లిన్తో చదివితే లక్ష్యం పెద్ద కష్టమేం కాదు. చివరగా మన కోర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సింపుల్గా 4 పాయింట్లు. 1.
చదివింది మర్చిపోకుండా ఉండటానికి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. 2. కరెంట్ అఫైర్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఎగ్జామ్లో దీని వెయిటేజ్ ఎక్కువ. 3. ప్రిలిమ్స్లో యాప్టిట్యూడ్ చాలా కీలకం, సో రోజూ ప్రాక్టీస్ చేయాలి. 4. అన్నిటికంటే ముఖ్యమైనది, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. మనసు ఫ్రెష్గా ఉంటేనే చదివింది ఎక్కుతుంది. సో అందరికీ వచ్చే డౌట్, మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వడానికి 8 నుంచి 12 నెలలు సరిపోతాయా? దీనికి ఎక్స్పర్ట్స్ చెప్పే సమాధానం, ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఒక కండిషన్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు ఒక పక్కా ప్లాన్తో, పూర్తి డెడికేషన్తో చదివితేనే. సో బ్లూ ప్రింట్ మన ముందుంది, ఇక దాన్ని ఆచరణలో పెట్టడమే ఆలస్యం. మీ విజయాన్ని మీరే నిర్మించుకోండి. ఆల్ ద బెస్ట్.